తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఘట్టాలు ముగిశాయి. 4 రోజుల పాటు భక్తజనంతో పాటు మేడారమంతా జనసంద్రంగా మారింది. ఈ జాతరకు చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పోటెత్తారు. సమ్మక్క సారక్క చివరి ఘట్టం ముగియడంతో 4 రోజులు జనంలో ఉన్న సమ్మక్క తల్లిని వనంలోకి తీసుకువెళ్లడానికి తిలకం దిద్దుతుంది. ఇక గిరిజన సాంప్రదాయాలకు డోలు వాయిద్యాలతో సమ్మక్క పూజారులు వనంలోకి తీసుకుపోతున్న పూజారులతో మా ప్రతినిధి పొన్నగంటి స్వామి ఫేస్ టు ఫేస్. మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర మొదటి ఘట్టం నుంచి చివరి ఘట్టము ముగిసిందని చెప్పుకోవచ్చు. 21 తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ముగిసింది. ఈ నేపథ్యంతో సమ్మక్కను కూడా చిలకల గట్టుకు జనం నుంచి వరంలోకి తీసుకుపోవడానికి అయితే గ్రామస్తులు అయితే వస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే ప్రధాన పూజారులు అయితే ఇక్కడికి చాలా వరకు కూడా వస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికైతే మాత్రం మనము చూస్తున్నాం, గ్రామస్తులంతా అమ్మవారిని జనం నుంచి వనంలోకి తీసుకుపోవడానికి చాలా పూజలు కూడా చేస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ చాలా అంటే భారీ బందోబస్తు కూడా అమ్మవారిని జనం నుంచి వనంలోకి తీసుకుపోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ సమ్మక్క సారలమ్మ ఆ గుళ్ళోకి వెళ్ళి కూడా సమ్మక్కను చిలకల గట్టుకు అంటే జనం నుంచి వనంలోకి తీసుకుపోవడానికి అయితే ఇప్పటికైతే గ్రామస్తులతో పాటు కూడా గిరిజన సాంప్రదాయాలతో కూడా ఇవాళ తీసుకుపోతున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ చాలా వరకు చూస్తున్నాం మనం. ప్రస్తుతానికైతే ఇక్కడ అంటే వీళ్ళంతా కూడా మొత్తం చెంబులలో అంటే బిందెలలో చెంబులలో వాటర్ తీసుకోవచ్చి కూడా అమ్మవారికి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ మనము అమ్మవారి దగ్గర అంటే చిలకల గట్టుకు జనం నుంచి వనంలోకి సారలమ్మ సమ్మక్కను తీసుకుపోవాలి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే గ్రామస్తులు అయితే విపరీతంగా కూడా ఆ పూజలు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే 4 రోజుల పాటు కూడా ఆ సమ్మక్క సారలమ్మ మహాజాతర కూడా ముగిసింది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చివరి ఘట్టం కూడా ముగిసిందని చెప్పుకోవచ్చు. ఇవాళ మళ్ళా కూడా తిరుగు వారంలో కూడా తిరుగు జాతర కొనసాగుతుంది. వారం రోజులు కూడా మళ్ళీ తిరుగు జాతర కూడా పురస్కరించుకొని కూడా ఇక్కడ పురస్కరించుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనతో ఒక పూజారులు ప్రధాన పూజారులు అయితే ఇక్కడ వీళ్ళైతే గిరిజన సాంప్రదాయాలతో కూడా తీసుకుపోయే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం ఒక పూజారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఎట్లా ఇప్పుడు వనప్రవేశానికి వెళ్తున్నాం, గుట్టకి వెళ్తున్నాం. గద్దె నుండి గుడి నుండి గద్దెకు, గద్దె నుండి గుట్టకి వెళ్తున్నాం వనప్రవేశం. గద్దెలకు వెళ్తాం, గద్దె నుండి గుట్టకి వెళ్తాం. తర్వాత ఏం లేదు, గుట్టకి వెళ్ళిన తర్వాత ఏం లేదు అక్కడ. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికైతే సమ్మక్కను తీసుకుపోవడానికైతే జనంలో ఉన్న సమ్మక్క తల్లిని కూడా వనంలోకి తీసుకుపోవడానికైతే అంటే దీని ముఖ చిత్రం మాత్రం అంటే జాతర ముగిసిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సమ్మక్కను మాత్రము ఇవాళ జనం నుంచి వనంలోకి అంటే చిలకల గట్టుకు తీసుకుపోయే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ అమ్మవారిని తీసుకువెళ్ళడానికి కూడా గిరిజన సాంప్రదాయాలతో పాటు కూడా ఒక దప్పు వాయిద్యాలతో కూడా భారీ బందోబస్తు నడుమ కూడా ఆ తల్లిని తీసుకుపోయేందుకు కూడా ఇప్పటికీ మొత్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీ బందోబస్తు కూడా నడుమ కూడా ఆయన గిరిజన సాంప్రదాయాలతో డప్పు వాయిద్యాలతో వస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే భారీ బందోబస్తు నడుమ కూడా అమ్మవారిని తరలిస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇది మళ్ళా ఈ సమ్మక్క సారలమ్మ తిరుగు వారం జాతర కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇదంతా ఇప్పుడు ఆ జనం నుంచి వనంలోకి తీసుకుపోవడానికి మాత్రము సమ్మక్క తల్లిని మాత్రం తరలిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్ గా కూడా మొత్తం చివరి ఘట్టం కూడా మేడారం సమ్మక్క సారలక్క ఘట్టం ముగిసిందని చెప్పుకోవచ్చు. సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈరోజు లాస్ట్ రోజు భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని తిరుగు ప్రయాణం చేస్తున్నారు. అట్లాగే అమ్మవారు కూడా గద్దెల నుండి వనప్రవేశము చేయడం జరుగుతున్నది. అందరూ సంతోషంగా ఇంటికి వెళ్ళి ఆనందంగా ఉండాలని కోరుతున్నాను. అంటే ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు తిరుగు జాతర ఉంటుంది? తిరుగువారం అనేది చేస్తాము. ఆ తిరుగువారం ఎందుకు చేస్తామంటే ఈ 4 వారాలు చేసిన పూజా విధానంలో ఏమో తప్పొప్పులు ఉంటే క్షమించు తల్లి అని అమ్మవారిని వేడుకుంటాం. అదే తిరుగువారం. ఇప్పటికి మాత్రం చూసుకుంటే ఇది ప్రధాన పూజారి చెప్పినట్టు కూడా తిరుగు వారం కూడా మళ్ళీ బుధవారం నాడు కూడా సమ్మక్క సారలకు తిరుగువారం జాతర ఉంటుందని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే ఆ మేడారం సమ్మక్క సారలక్క చివరి ఘట్టం కూడా ముగిసిందని చెప్పుకోవచ్చు. ఇవాళ జనం నుంచి వనంలోకి కూడా సారలమ్మను తీసుకుపోయే అవకాశాలు అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్